హాయ్ అండి. ఏ రోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో ఈ వీడియోలో చూసేద్దామా? అప్పు కావ్యకు తన బిడ్డ పుడితే చనిపోతుందని నిజం కావ్యకు చెప్పిందా? అలాగే రేవతియే ముసుగులో ఉందని అపర్ణదేవికి ఎలా తెలిసింది? అయితే తెలిసిన తర్వాత రేవతిని అపర్ణదేవి క్షమించిందా లేదా అనేది పూర్తిగా ఈ వీడియోలో చూసేద్దాం. చివరి వరకు చూసేయండి. అయితే మొత్తానికి రేవతి ముసుగు పీకి అందరిలో తను రాధ కాదు రేవతి అని చెప్పేయడానికైతే రుద్రానైతే తెగ ప్రయత్నాలైతే చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే రాజు, కావ్య, ఇందిరాదేవి, అప్పు, కవి, స్వప్న అంతా రేవతికి మేము కూడా సాయం చేశాం, సపోర్ట్ చేశాం, ఇంట్లోకి రావడానికి అని క్లారిటీ ఇచ్చేస్తారు. ఈ క్రమంలోనే అపర్ణాదేవితో అంతా రేవతిని క్షమించమని రిక్వెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. అయితే ఏం చేశారో చూద్దాం. అంతా రిక్వెస్ట్ చేస్తుంటే అపర్ణాదేవి కన్నీళ్ళతో ముసుగులో వచ్చింది రేవతి అని నాకు ముందే తెలుసు అండమే కథనాన్నైతే మరింత ఉత్కంఠంగా మార్చేసిందనే చెప్పుకోవచ్చు. అయితే రుద్రాణితో సహా ఇంకా మిగతా అందరూ బిత్తరపోవడం అయితే ఇంకా షాకులో ఉండడం జరుగుతుందన్నమాట ఆ మాటలకి. అయితే అపర్ణదేవి మాటలు విన్నాక నా కూతురిని నేను గుర్తుపట్టలేనా అంటారా? మొదట్లో అది చేసిన పనికి నాకు కోపం వచ్చినా మెల్లమెల్లగా కూతురు దూరం అయిందన్న బాధ నాలో మాత్రం పెరగడం మొదలైందనమాట. కానీ లాస్ట్ టైం అది మన ఇంటికి వచ్చినప్పుడు దాన్ని చూసేసరికి అయితే బాగా కోపం వచ్చేసి గతమంతా గుర్తుకొచ్చి దాన్ని చూసేసరికి ఇంకా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక దాని మీద అరిచేయడం జరిగింది. ఎప్పటికీ దాన్ని క్షమించకూడదని అనుకున్నాను. కానీ ఒకరోజు అనుకోకుండా నా మనవణ్ణి తీసుకొని దాని ఇంటికి వెళ్ళాను అంటూ అపర్ణాదేవి ఏడుస్తూ మొత్తం చెప్తుందనమాట. అయితే దాన్ని విన్న రేవతి అయితే ఇంకా షాక్ అయిపోతుంది. అంత అయోమయంగా చూస్తుంటే అపర్ణాదేవి ఇక గతంలోకి వెళ్తుందనమాట. అయితే జరిగింది మొత్తం చెప్పడానికి రెడీ అయ్యింది. అసలు ఏం జరిగిందో చెబుతుందనమాట. అపర్ణాదేవి ఒకరోజు బుల్లి స్వరాజ్ని తీసుకొని రేవతి ఇంటి దగ్గర వరకు వెళ్తుంది. అయితే బుల్లి స్వరాజ్ అపర్ణాదేవిలో కారులో కూర్చుని ఎందుకు ఫ్రెండు ఇంటి వరకు నేను వెళ్తాను అని నేను చెప్తున్నాను కదా, నేను ఇంటికి వరకు మీరు రావద్దు, నేను వెళ్ళిపోతానులే అని అంటూ ఉంటాడు కాస్త కంగారు పడుతూ బుల్లిస్వరాజ్. అయితే బుల్లిస్వరాజ్ అలా కంగారుగా మాట్లాడుతుంటే అపర్ణాదేవి అలిగినట్లు చూస్తూ అని ఏంటి ఫ్రెండు ఎప్పుడు ఇంటికి వస్తానని అడిగినా వద్దు వద్దు అంటావు, ఏదైనా సీక్రెట్ దాచిపెట్టావా అంటుంది అనుమానంగా. సీక్రెట్ ఏముంటుంది ఫ్రెండు, మా అమ్మ తెలియని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే తిడుతుంది కదా అంటాడు బుల్లిస్వరాజ్ అనమాట. అయితే తెలియని వాళ్ళు కాకుండా ఉండాలంటే ఒకసారి పరిచయం చేసుకోవాలి కదా నేను, పైగా నేను నీకన్నా పెద్దదాన్ని కాబట్టి నువ్వు నాతో ఉంటే సేఫ్గా ఉంటానని మీ అమ్మకు కూడా క్లారిటీ వస్తుంది కదా, నేను ఒకసారి కలుస్తాను అని రిక్వెస్ట్ చేస్తుంది అపర్ణాదేవి. అందుకే ఒకసారి మీ అమ్మని కలవడానికి పర్మిషన్ ఇవ్వు అని అంటుంది అనమాట. దాంట్లో ఇంకా బుల్లిస్వరాజు ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు. అయ్యో నువ్వు ఆల్రెడీ ప్రామిస్ చేసావు మీ అమ్మని నాకు పరిచయం చేస్తానని, మర్చిపోయావా అంటుంది అపర్ణాదేవి. చేస్తా ఫ్రెండు, తప్పకుండా చేస్తాను అంటూనే బుల్లి స్వరాజ్ మనసులో మమ్మీ గురించి ఎవరికీ చెప్పొద్దని ఆ రోజు కావ్య ఆంటీ చెప్పింది, ఇప్పుడేమో నా ఫ్రెండ్ నేరుగా కలవాలి అంటుంది, ఇప్పుడు కలిస్తే ఏమవుతుందో అని కంగారుగా మా అమ్మ పెళ్ళికి వెళ్ళింది ఫ్రెండు, సాయంత్రం వస్తుంది అని అబద్ధం ఇంకా ఆడేస్తాడనమాట. అవునా, అయ్యో సరేలే మళ్ళీ ఓసారి వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తాను అంటుంది ఇంకా అపర్ణాదేవి అనమాట. అయితే బుల్లికి స్వరాజ్ కారు దిగి బాయ్ చెప్పి ముందుకు వెళ్ళిపోయాక అపర్ణాదేవి తన కారులో ఉన్న బాటిల్ని చూస్తుంది. అది ఇవ్వడానికైతే ఇంకా స్వరాజ్ వెనకే వెళ్తుందనమాట. అయితే స్వరాజ్ ఇంట్లోకి వెళ్ళేసరికి ఆల్లోనే రేవతి, జగదీశులు కూడా ఉంటారు. అప్పుడే బుల్లి స్వరాజ్ అమ్మ మీ అమ్మ నన్ను ఇక్కడ దాకా డ్రాప్ చేసింది, నిన్ను కలుస్తానని ఒకతే పంతం పెట్టిందనుకో, అయితే నేను మీరు లేరు అని అబద్ధం చెప్పి వచ్చేసాను అని చెప్పడంతో రేవతి అయితే గుండెలకి పట్టుకుంటుంది. అయితే ఇంతలో అపర్ణాదేవి తన కారులో బుల్లి స్వరాజ్ వాటర్ బాటిల్ మర్చిపోయాడు కదా, అది ఇవ్వడానికైతే వెళ్తుంది. ఇక అపర్ణాదేవి గుమ్మం దగ్గరకు వచ్చేసరికి రేవతి, జగదీశులు చూసి ఇంకా షాక్ అవుతుందనమాట. అమ్మో మా అమ్మకు ఈ ఇల్లు తెలిసిపోయింది కదా, ఏదో ఒక రోజు వస్తుంది నాకు ఎదురు పడుతుంది, ఇన్నేళ్ళు గడిచిన నా మీద అమ్మకైతే నా మీద కోపం పోలేదు, ఇప్పుడు అనుకోకుండా మన బిడ్డ మా అమ్మను కలిశాడు, అయితే అది అనుకోకుండా జరిగిందని అయితే అమ్మ నమ్మకపోవచ్చు,
నేనే కావాలని మా అమ్మకి దగ్గర చేయడానికి ఇదంతా చేశానని కూడా అనవచ్చు. కాబట్టి అని ఇంకా అంటూ అయితే రేవతి ఇంకా ఏడుస్తూ ఏడుస్తూ ఎలా మాట్లాడడం జరుగుతుంది. ఇదంతా అపర్ణదేవి గుమ్మం వరకు వచ్చింది కదా, అక్కడ అపర్ణదేవి వినడం జరుగుతుంది ఇదంతా. అయితే అపర్ణదేవికి క్లారిటీ పూర్తిగా వచ్చేస్తుంది. ఈ స్వరాజే నా రేవతి కొడుకు, నా మనవడు అనేసి, ఇంకా నాకు సొంత మనవడు అనేసి ఇంకా హ్యాపీగా అయితే ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఇక నన్ను క్షమించి రేవతి, నీకు ఈ కష్టమంతా నా వల్లే వచ్చింది, నా వల్లే నువ్వు నీ కుటుంబానికి దూరం అయ్యావు, అన్నీ అవమానాలు పడుతున్నావని ఇంకా జగదీష్ కూడా ఏడుస్తూ ఉంటాడనమాట. తప్పు చేసింది మీరు కాదండి, నేనే. ఆ వయసులో నేనేం చేస్తున్నానో తెలియక ప్రేమించిన మనిషిని వదులుకొని ఇష్టం లేక వాళ్ళ అంగీకారం లేకుండానే పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశానండి, చాలా పెద్ద తప్పు చేశానని ఇంకా చాలా బాధపడుతూ చెప్తుంది. ఇంకా రేవతిదే అయితే 18 ఏళ్ళు ప్రాణంగా పెంచుకున్న కూతురు ఏ తల్లికైనా ఇలానే కోపం రావడం సహజం. మా అమ్మ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కరెక్టేనండి అని రేవతి ఇంకా ఏడుస్తూ ఏడుస్తూ ఉంటూనే ఉంటుందన్నమాట. అంతా వింటుంది ఇక అపర్ణాదేవి. మా అమ్మ కోపం, బాధ, ఆవేశం, ఆఖరికి తాను పెట్టుకుంటున్న కన్నీళ్ళు అన్నింటికి కూడా నేనే కారణం అండి. ఈ శిక్ష నాకు జీవితాంతం పడాలండి. కానీ మన బిడ్డ పెరుగుతుంటే అర్థమవుతుందండి, మా వాడికి అమ్మమ్మ తాతయ్యతో పాటు ఒక పెద్ద కుటుంబమే ఉన్నా ఎవరూ లేని వాడిలా పెరుగుతున్నాడని, దానికి కారణం నేనే అని తలుచుకున్న ప్రతిసారి నేను చేసిన తప్పు నాకు గుర్తొస్తూ ఉంటుంది అని, ఇంకా ఈరోజు నా బిడ్డ నా కుటుంబాన్ని దగ్గర చేయలేనందుకు నేను ఎంత బాధపడుతున్నా, ఆ రోజు నేను చేసిన తప్పుకి మా అమ్మ ఇంకెంత బాధపడి ఉంటుంది అని రేవతి ఇంకా ఏడుస్తూ ఇంకా చెబుతూనే ఉంటుందన్నమాట. ఇక కాలాన్ని వెనక్కి తీసుకెళ్తే ఆ రోజు మళ్ళీ వస్తే అమ్మ కాళ్ళ మీద పడి వేడుకోవాలని ఉందండి అనేసి ఇంకా చాలా బాధగా ఉంటుందన్నమాట. కన్న వాళ్ళ కన్నీళ్లకు కారణం అయిన వారు ఎప్పటికీ బాగుపడరు. దానికి సాక్ష్యం ఇదిగో నేనే అనేసి ఇంకా రేవతి ఇంకా ఏడుస్తుంటే అపర్ణదేవి కన్నీళ్ళు ముంచుకొచ్చాయన్నమాట. అక్కడితో ఫ్లాష్ బ్యాక్ అనేది ముగిసింది. అయితే ఆ రోజు జరిగిందంతా అపర్ణదేవి ఇంట్లో అందరికీ చెప్పేస్తుంది. ఇక అల్లాడిపోతూ అపర్ణదేవి వైపు చూస్తుండగా అపర్ణదేవి రేవతి దగ్గరికి వెళ్తుంది కన్నీళ్లతో బాధపడుతూ. ఆ రోజు నిన్ను చూశాక, నీ మాటలు విన్నాక నాలోని కోపం, బాధ అన్నీ అక్కడే చచ్చిపోయాయి అంటూ ఉంటుంది అన్నమాట. నువ్వు చెప్పింది నిజమేరా రాజ్, ఒక మనిషిని మనం ప్రేమిస్తున్నా అంటే తప్పులను కూడా క్షమించే అంత గొప్ప ప్రేమ అయితే ఉండాలి. కానీ నా కూతురు తప్పు చేసిందన్న కోపంతోనే దూరంగా వెళ్ళిపోమని ఇంక శిక్షించాను. కోపంలో అన్ని మాటలు అన్నా మళ్ళీ నా కూతురు ఎప్పుడు తిరిగి నా ఇంటికి వస్తుందా, రానివ్వు అమ్మా అని మళ్ళీ ఎప్పుడు అడుగుతుందా అని ఎదురు చూశాను అని ఒక్కసారి అడిగితే చాలు తిరిగి దాన్ని నా గుండెల్లో పెట్టుకోవాలి అనుకున్నాను అని అపర్ణదేవి ఏడుస్తూ చెప్తే, అమ్మ అని రేవతి దేవిని ఇంకా అత్తుకుంటుందన్నమాట. ఇది ఒక ఎమోషనల్గా ఇంకా చాలా ఎమోషనల్ ఉంటుంది. ఒక తల్లి కూతురి బంధం ఎంత ఎమోషనల్గా ఉంటుందో మనకెవరికి తెలియదు కాదు కదండి. ఇక సాంగ్ కూడా ఎమోషనల్గా ప్లే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక రుద్రాని రాహుల్ మిగతా అందరికీ హ్యాపీగా ఉన్న రుద్రాని రాహుల్ అయితే రగిలిపోతుందో ఆ దృశ్యాన్ని చూసి ఇంకా బాధపడుతూ రగిలిపోతారనమాట. ముసుగులో వచ్చింది నువ్వే అని తెలిసిన ఎప్పుడు ముసుగు తీసి అమ్మా అని పిలుస్తావా అని ఎదురు చూశానమ్మా అని అపర్ణదేవి ఏడుస్తూ చెబుతుంది. కాళ్ళ మీదకు పడుతుంది. ఇంకా అపర్ణదేవి కాళ్ళ మీద అయితే రేవతి పడిపోతుంది. అమ్మ క్షమించు, నీ మాట కాదని నేను ఆ రోజు తప్పు చేశాను అంటుంది. వెంటనే అపర్ణదేవి కూతుర్ని పైకి లేపి, క్షమించాల్సింది నేను కాదమ్మా, నువ్వే మూర్ఖత్వంతో దూరం పెట్టి ఆ పసివాడిని ఎవరి లేని వాళ్ళే పెరిగేలా చేశాను చూడు అని ఇంకా ఏడుచేస్తుంది ఇంకా అపర్ణ ఆవేదనగా. వెంటనే కావ్య కొంటిగా నవ్వుతూ, అమ్మో అత్తయ్య మీరు మామూలు వారు కాదు, నాటకాలు ఆడుతుంది మేము అనుకున్నా, కానీ మాకు తెలియకుండానే ఇంత పెద్దగా నాటకం ఆడారా అంటుంది. ఇక ఇందిరాదేవి కూడా నిజంగానే నువ్వు ఎక్కడ రేవతిని ఆవేశపడతావని భయపడి చచ్చానే, నీ మనసులో మాట నాకైనా చెప్పొచ్చు కదే అంటుంది అలిగినట్లుగా. ఇక అప్పుడే అపర్ణదేవి, నా కోడల ప్రయత్నాల వల్లే మేము ఇప్పుడైతే కలిసాము అంటూ క్రెడిట్ అంతా కావ్యకి ఇచ్చేస్తుంది. వెంటనే రాజు అలిగినట్లుగా, హలో ఆ అక్కను ఇంటికి తీసుకొచ్చింది నేను అంటాడనమాట. దాంతో బుల్లి స్వరాజు, నేను అబద్ధాలు చెప్పకపోతే మన ఇలా కలిసేవాళ్ళం కాదు కదా అండంతో అపర్ణదేవి వాడిని కూడా ముద్దాడి కూతురుతో పాటు దగ్గర తీసుకుంటుంది. అయితే ఇలా ఈ కథ అనేది సుఖాంతం అయినట్లే. ఇక సీన్
చేస్తే అప్పు కావ్య ప్రెగ్నెన్సీ గురించి చాలా బాధపడుతూ ఉంటుంది తన రూమ్లో. ఇక అప్పుడే కవి వచ్చి ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే కమింగ్ అప్పుడు కావ్య అందరి ముందు అప్పు నాకు కూతురు పుడుతుందని ఆయన నాకు లేదు, నాకు కొడుకు పుట్టాలి, నేను గొడవ పడుతున్నామే, ఎవరు పుడతారు నువ్వు చెప్పు అంటూ చాలా సంబరంగా కావ్య అయితే అడుగుతుంది. నీకు ఎవ్వరూ పుట్టరు అక్క, పుట్టరు, పుడితే నీ ప్రాణాలకే ప్రమాదం, నువ్వు బతకవంటే బతకవని డాక్టర్ ఈ విషయం చెప్పారు, నువ్వు బిడ్డను వదులుకోవాల్సిందే అక్క అని అసలు నిజమైతే రివీల్ చేసేస్తుంది అప్పు. ఆ మాటలకు కావ్య ఇంకా అల్లాడిపోతుంది. నేను నా బిడ్డను వదులుకోను, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేనైతే వదులుకోను అని ఎవరు చెప్పినా వదులుకోను అనేసి ఇంకా నా బిడ్డ నాకు కావాలని కంగారులో కళ్ళు తిరిగి పడిపోతుంది. అంతా పట్టుకుంటారు. కావ్య అంటూ ఉంటారు. బహుశా కళ్ళు తెరిసేసరికి అబార్సన అవుతుందా లేదా ఇంకే విధంగా బిడ్డ కాపాడడం జరుగుతుందా లేదా అనేది పూర్తిగా మనం రేపటి ఎపిసోడ్లో అయితే చూడాల్సిందే. ఈ వీడియోస్ కానీ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీరేమనుకుంటున్నారు? కావ్యకు బిడ్డలు పుడతారని అనుకుంటున్నారా, లేదు అబార్సనే అయిపోద్ది అని అనుకుంటున్నారా అనేది కూడా మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి.